ఆసియా ఫుడ్స్ ఉన్నాయిగా. వీరు లోకం మూలమూలల నుండి సింగిల్ ఆరిజిన్ స్పైసెస్ వెతికి తెస్తారు ప్రత్యేకంగా మన కోసం. ఆసియా ఫుడ్స్, ప్యూరిటీ ఇన్ పర్పస్. హైదరాబాద్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిరుపయోగంగా మారుతున్నాయి. కోట్ల రూపాయలు వెచ్చించి ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించిన మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు వాటిని అంతంత మాత్రంగానే వాడుతున్నారు. ఎక్కడా కూడా లిఫ్ట్లు గానీ ఎస్కలేటర్లు గానీ సరిగా పనిచేయడం లేదు. దీంతో ప్రమాదం అని తెలిసిన నిత్యం రద్దీగా ఉండే రోడ్లు దాటుతూ ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు పాదచారులు. నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన పంజాగుట్ట, బంజారా హిల్స్, శ్రీనగర్ కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల మెయింటెనెన్స్ అస్తవ్యస్తంగా మారింది. పంజాగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. అయితే దీన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అనేది ఇక్కడ చాలా పెద్ద ప్రశ్నగా మారిపోయింది. అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నప్పటికీ ఇవి ఎంతవరకు రన్నింగ్ లో ఉన్నాయి అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ముఖ్యంగా అటు ఎక్స్కలేటర్లు పెట్టినా కూడా అవి చాలా వరకు రన్నింగ్ లో లేకపోవడం, దాని తర్వాత ఇక్కడ లిఫ్ట్లు కూడా పని చేయని ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మన హైదరాబాద్ లోని ఇవాళ చాలా వరకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఇటు మనం పంజాగుట్ట సర్కిల్ దగ్గర కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూస్తున్నారు కదా, రోడ్ అనేది ఎంత డేంజరస్ అంటే మనకి అన్ని వేళ అంటే ఎటు నుంచి బళ్ళు వస్తూ ఉన్నాయో. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే మనకి అటు రోడ్ నుంచి ఇటు రోడ్డుకి రావాలన్నా కూడా చాలా రిస్క్ అనమాట. అంటే ఎక్కువ యాక్సిడెంట్ జోన్ అని కూడా చెప్పొచ్చు. అంటే చాలా వరకు యాక్సిడెంట్లు జరిగే ప్లేస్ అనమాట. మరి అలాంటప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మీద చాలా మంది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఎక్కడానికి ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు, రోడ్డు క్రాస్ చేయడానికి రిస్క్ అయినా కూడా కింద నుంచి ఎందుకు క్రాస్ చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే మెయిన్ రీజన్ ఏంటో చెప్పనా, అక్కడ ఎక్స్కలేటర్లు పనిచేయట్లేదు. ఈ మెట్లన్నీ కూడా పైకి ఎక్కడం ఒక ఎత్తు అయితే, ఇదంతా కూడా ఎక్కి లోపలికి వెళ్ళి తర్వాత మళ్ళీ ఆ కిందకి దిగడానికి కూడా ఆ మెట్లనే ఉపయోగించడం మరొక ఎత్తు. సో అందరం కూడా ఈజీ వేన్ అన్నది చూసుకుంటారు కదా. ఇప్పుడు ఈ మెట్లన్నీ ఎవరెక్కుతారు, అక్కడ ఎక్స్కలేటర్లు కూడా పనిచేయట్లేదు, మెట్లన్నీ ఎవరెక్కి వెళ్తారు అని చెప్పి చాలా మంది ఆగిపోయి రిస్క్ అయినా కూడా రోడ్డు క్రాస్ చేయడానికే ఇష్టపడుతూ ఉన్నారు. మరి ఇంత రిస్క్ ఉన్న ఏరియాస్ లో ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పెట్టినప్పుడు జనాలు మనకి కనీసం కనిపించట్లేదు. అయితే ఇక్కడ కొంతమంది కూడా చెప్తున్న విషయం ఏంటంటే మార్నింగ్ 9 o'clock కి దీన్ని ఓపెన్ చేస్తారంట, మళ్ళీ ఈవినింగ్ 8 o'clock కి క్లోజ్ చేసేస్తారు. అయితే మార్నింగ్ 9 o'clock కి ఓపెన్ చేస్తే తెల్లవారి 7 o'clock నుంచే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. మరి ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళు ఇది క్లోజ్ చేసి ఉంటే రిస్క్ అయినా కూడా వాళ్ళకున్న హడావిడిలోని వాళ్ళకున్న కంగారులోని ఆఫీస్కి టైం అయిపోతుంది అని చెప్పి హరిబరిగా రోడ్ క్రాస్ చేసి వెళ్ళడానికే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. ఆ టైంలోనేమో మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నా కూడా ఓపెన్ చేయని సిచ్యువేషన్. అండ్ మనకి పక్కనే మాల్ ఉంది. ఈవినింగ్ 8 o'clock కి ఇది మొత్తం కూడా క్లోజ్ చేసేస్తారు అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ మాల్కి వచ్చే వాళ్ళు వాక్ చేస్తూ ఉంటారు, ఐ మీన్ ఇక్కడ నుంచి అవతల రోడ్డుకి వెళ్ళాలనుకుంటూ ఉంటారు. మరి మనం పక్కనే చూసుకుంటే పంజాగుట్ట దగ్గర సెంట్రల్ ఉంది. మరి ఇక్కడికి వచ్చిన జనాలు కూడా ఈ యొక్క రోడ్ క్రాస్ చేసి ఈ యొక్క మొత్తం కూడా ఈ రోడ్ క్రాస్ చేసి వెళ్ళడానికి రిస్క్ అయినా కూడా ఇష్టపడుతూ ఉన్నారు. మరి డే టైమే ఇంత హెవీగా ట్రాఫిక్ అంతా కూడా ఉంది, మరి నైట్ టైం ఇంకెంత హెవీగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగాలకి వెళ్ళి వచ్చే వాళ్ళ టైం అయిపోతుంది. సో వాళ్ళు కూడా రిస్క్ ఉంటుంది. జర్నీ చేసే వాళ్ళు కూడా అండ్ ట్రావెలింగ్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా వరకు చాలా స్పీడ్ గా వెళ్తూ ఉంటాయి బళ్ళు. మరి ఈవినింగ్ టైం అప్పుడైతే ఈ రోడ్లు ఇంకెంత రద్దీగా ఉంటాయో కూడా మనం చూడొచ్చు. మరి వీళ్ళు 9 o'clock కి క్లోజ్ చేసేస్తామని చెప్తున్నారు. మనకేమో సెంట్రల్స్ ఈ మాల్స్ అన్ని కూడా నైట్ 12:30, 1:30, 2 o'clock అంటే మిడ్ నైట్ వరకు కూడా ఇవేమో ఓపెన్ అయి ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేసేస్తూ ఉంటారు. సరిగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళ టైం కావచ్చు. మన రోడ్డు మీద చూడొచ్చు మొత్తం జనాలు, అంటే ఫుట్ పాత్ కూడా ఇక్కడ లేదు. బట్ ఏంటంటే ఈ యొక్క బ్రిడ్జ్ అంటే దీన్ని ఉపయోగించుకొని ఈ రోడ్ ఇది ఎక్కి మనం అవతలకి క్రాస్ చేద్దాము అని వెళ్దాము అని కూడా ఎక్కడ కూడా ఆలోచించట్లేదు. రిస్క్ అయినా పర్వాలేదు, ఆ యొక్క ట్రాఫిక్ లోనే రోడ్డు క్రాస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో యాక్సిడెంట్ బారిన కూడా పడుతూ ఉన్నారు. అక్కడ మనకి అంబులెన్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా విజువల్స్ లోని, అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అక్కడ అంబులెన్స్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఇక్కడ ఎలాంటి అంటే రోజుకి సుమారు ఎన్ని యాక్సిడెంట్స్ అవుతాయో కూడా ఒకసారి మనం అంచనా వేయొచ్చు. ఈ విధంగా రోడ్ క్రాస్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే వాళ్ళు క్రాస్ చేస్తున్నప్పుడు సడన్ గా వెహికల్స్ వాళ్ళని తప్పించే ప్రయత్నం చేసే మార్గంలోని యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇవి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉంటే జనాలు ఎందుకు యూజ్ చేసుకుంటారు అన్న క్వశ్చన్ కూడా ఉంది. అయితే ఇది కేవలం పంజాగుట్టలోనే కాదు,
ఇంకా చాలా ఏరియాస్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ యొక్క పరిస్థితి ఏ విధంగా కూడా ఉందో ఒకసారి లుక్ ఇద్దాం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పరిస్థితి ఏ విధంగా ఉందో ఓసారి చూద్దాం. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కి సంబంధించి అంటే అటు సైడ్ అంటే ముఖ్యంగా నా రైట్ సైడ్ ఏదైతే ఉందో వాళ్ళు పైకి రావడానికి లిఫ్ట్ పనిచేస్తుంది, కానీ ఇటు లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్ళడానికి మనకి లిఫ్ట్లు అయితే పని చేయట్లేదు. అండ్ చూడొచ్చు ఇక లైవ్లో. బట్ ఈ అంటే ఒక లిఫ్ట్ మాత్రమే పనిచేస్తుంది, ఇంకో లిఫ్ట్ మాత్రం అంటే ఒక సైడ్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఇబ్బందికరంగానే మారుతుంది. ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు, ఇక్కడే ఆటోలు దిగి పెద్దవాళ్ళు అటు మనకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటారు, వాళ్ళు మెట్లు ఎక్కలేక రోడ్డు క్రాస్ చేసే అవకాశం అంటే ఇక్కడ మనకి ఫుట్పాత్ ఇది కనిపిస్తుంది కదా మధ్యలోని, ఈ యొక్క బల్ల దగ్గర నుంచే నడుచుకుంటూ వెళ్ళి దాని మీద ఎక్కి అవతల సైడ్ రోడ్ క్రాస్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉన్నా ముసలి వాళ్ళు ఉన్నా చాలా మంది ఇప్పుడు ఇన్ని మెట్లు ఎక్కాలా, మనం ఇంత ఇది దాటి మొత్తం మళ్ళీ అవతలకి వెళ్ళాలా అని చెప్పి ఈ మధ్యలో ఉన్న ఈ లైన్ ఏదైతే ఉందో దీని నుంచే దాటే ప్రయత్నం చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఒకటి వర్క్లో ఉంది, ఇంకొకటి ఏమో అసలు వర్క్ చేయని కండిషన్లో మనం ఇక్కడ చూస్తున్నాము. సో దీనికి సంబంధించి డెఫినెట్గా ఇది దృష్టికి పోవాలి. ఇటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా చాలా వరకు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ ఉన్నాయి. మరి వీటిని ఎందుకు ఇలానే వదిలేశారు, ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నది కూడా ఇక్కడ క్లియర్గా చూడాలి. అంటే సామాన్యులు ముఖ్యంగా ఈ రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇది ఎంత రిస్కీ ఏరియాసో మనం చూడాలి. సో అక్కడ ఆల్రెడీ వాళ్ళు కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉన్నారు, పాపం లిఫ్ట్ ఏమో వర్క్ చేయట్లేదు, కిందకి ఎలా వెళ్ళాలి అని చెప్పి అక్కడే తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు ఈ మెట్లు ఎక్కడానికి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనకి లిఫ్ట్ కావచ్చు లేకపోతే యాక్సిలరేటర్లు కావచ్చు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. మరి అవి కూడా కండిషన్లో లేకపోవడం, మళ్ళీ ఇది కూడా జనాల్ని ఇబ్బంది పెట్టడం అన్నది నిజంగా అందరినీ కూడా బాధిస్తూ ఉంది. ప్రజెంట్ చూస్తున్నాం కదా, కేవలం ఒక లిఫ్ట్ మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తూ ఉంది. అంటే మనకి వీళ్ళు లోపలికి రావడానికి మాత్రమే ఇది వర్క్ చేస్తూ ఉంది. అండ్ లోపల కూడా చాలా ఎటువంటిది కూడా పాటించకుండా చూడండి మొత్తం. అంటే ఇక్కడ గుట్కాలు నమిలేసి గుట్కాలు తిని ఎలా అంటే అలాగా గుట్కాలు కవర్లు కావచ్చు, టికెట్ కవర్స్ అన్నీ ఇక్కడే పట్టేస్తూ ఉన్నారు, అంటే పడేస్తూ ఉన్నారు. అంటే కేవలం ఎటువంటి మేనేజ్మెంట్ లేదు అంటే అనుకోవచ్చు. మరి ఇది పబ్లిక్కి సంబంధించింది కదా, పబ్లిక్కే దీన్ని కేర్ తీసుకోవాలి అని అంటే ఎస్, బట్ బేసిక్ ఇక్కడ డస్ట్బిన్స్ కానీ ఏది కూడా మనకి అందుబాటులో పెట్టకపోవడం కూడా మనం చూడొచ్చు ఏ విధంగా ఉంది అన్నది. మరి ఒక సైడ్ మాత్రమే ఇది వర్క్ చేస్తుంది. కేవలం ఇదే కాదు, దీనికన్నా ముందు ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఉంది. మరి మనం దాని పరిస్థితి ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. సో ఇది ఒక్కటే రన్నింగ్లో ఉందన్నమాట ప్రెసెంట్ మనకి. ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళకి కేవలం ఇది ఒకటే అందుబాటులో ఉంది. ఇంకా అటు నుంచి వెళ్ళే వాళ్ళకి మాత్రం అది చాలా కష్టమే అవుతుంది. మరి దీనికి ముందున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పరిస్థితి ఎలా ఉందో అది కూడా ఒకసారి చూద్దాం. ఇక ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కు ప్రతిరోజు వేలాది మంది పేషెంట్స్ వారి బంధువులు వస్తూ ఉంటారు. అందులో వృద్ధులు, మహిళల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. దీంతో వీరు మెట్లు ఎక్కి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గుండా వెళ్లాలంటే పడే కష్టాలు అంతా ఇంతా కాదు. మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్కలేటర్లు, లిఫ్ట్లు సరిగ్గా పనిచేసేలా చూసి వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు. మనం ఇక్కడ ఎల్వి ప్రసాద్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ మీద ఉన్నాము. మరి ఇప్పటికే ఎంతో కష్టపడి పైకి, అంటే ఎల్వి ప్రసాద్ అనేసరికి పేషెంట్లకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉంటారు, కన్ను ఆపరేషన్ చేసుకొని వస్తూ ఉంటారు. ఇలా చాలా మంది పైకి ఎక్కలేని దిగలేని పరిస్థితులు ఉంటాయి. అండ్ కిందనే మనకి రోడ్డుకి సంబంధించిన వర్క్ కూడా నడుస్తుంది. మరి ఇక్కడ ఆల్రెడీ పైకి ఎక్కి వస్తూ ఉన్నారు, ఎన్నో రోజుల నుంచి ఇలానే ప్రయాణం చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి ఒకసారి తెలుసుకుందాం. రైట్ మా? Actually, we are facing so much of problem because this road is very crowded and we can't go from here to that side. సో ఇది చాలా ప్రాబ్లమ్గా ఉంది. దట్స్ ద రీజన్ నేను అటు దాటుదామని చూసి కూడా అగైన్ ఐ కేమ్ దిస్ సైడ్ అనమాట. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ లిఫ్ట్ ఇది వర్క్ చేయట్లేదు కాబట్టి అగైన్ ఐ హ్యావ్ టు క్లైంబ్ ఫర్ ఆల్ దీస్ స్టెప్స్. సో ఇట్ ఈస్ క్రియేటింగ్ వెరీ మచ్ ప్రాబ్లమ్, ఎస్పెషల్లీ పీపుల్ హూ ఎవర్ ఈస్ హ్యాంగ్ జాయింట్ పెయిన్స్ అవి ఉన్న వాళ్ళకి చాలా కష్టమైపోతుంది. ప్లీజ్ చెక్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్. రోడ్ క్రాస్ చేసే అవకాశం కూడా లేదు కదా కింద ఆల్రెడీ. దట్స్ వాట్ యాక్చువల్లీ ఐ ఆల్సో థాట్ ఆఫ్ క్రాసింగ్ ది రోడ్, బట్ క్రాస్ చేయడానికి వీలు కాక దెన్ ఐ టేక్ దిస్ పాత్ అనమాట. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. గవర్నమెంట్ ఇప్పుడు దీనికి సంబంధించి ఎస్కలేటర్ అవి బాగా కరెక్ట్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ది కామన్ పీపుల్. ఓకే, సో మీరు అంటే ఎప్పుడు ఇదే రూట్లో ట్రావెల్ చేస్తారు? అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. అంటే ఎప్పుడైనా లిఫ్ట్ బాగుండడం లేకపోతే ఎక్సలేటర్ వర్క్ చేయడం ఎప్పుడైనా
చూసారా మీరు హా, వచ్చినప్పుడు? చూసాను అప్పుడు బానే ఉంది. Okay. బాగున్నప్పుడు కూడా ఐ యూజ్డ్ ఇట్. ఉమ్, ఉమ్. నౌ ఏ డేస్ ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. Okay. So, ఎవరు ఆల్మోస్ట్ దృష్టి 2 months పెట్టట్లేదు? అయింది నేను 2 ఇటువైపు months వచ్చి. దిస్ టైమ్ ఐ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి వచ్చినాము. ఇక్కడ మెట్లు ఎక్కడానికి లిఫ్ట్ లేదు, మెట్లు అది స్కై పని చేస్తలేదు, రోడ్డు దాటాలంటే ఇబ్బంది ఉంది. ఇక్కడ ఇగో పరిస్థితి ఇలా ఉంది. దీన్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరు ఇక్కడ. ఊరు నుండి వచ్చాము. ఊరు నుండి వచ్చారు. ఉమ్. మరి అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి అని మీరు డిమాండ్ చేస్తున్నారు. దీన్ని ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా అండి. మెట్లు ఎక్కాలంటే ఎక్కలేకపోతున్నాం. అది స్కైవే ఉంటే బాగుంటుంది. మెట్లు ఇంకా పొడుగు ఉన్నాయి, అవి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి అట్లా అని మేము అంటాం. ప్రారంభోత్సవాల సమయంలో ఉన్న హడావిడి ఆ తర్వాత నిర్వహణలో ఏమాత్రం కనిపించడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వెంటనే వినియోగంలోకి తేవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసాం కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో. అయితే కేవలం ఇది ప్రజలకి అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి రిస్క్ అనేది రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఈజీగా రోడ్ అనేది క్రాస్ చేయొచ్చు అని చెప్పి ఏదైతే దృష్టిలో పెట్టుకొని నిర్వహించారో, మరి ఇది ఎంతవరకు ప్రజల్లోని అందుబాటులో ఉంది, ఎంతవరకు ఇది ప్రజలకు ఉపయోగంగా ఉంది అన్నది కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. ఇటు జిహెచ్ఎంసీకి అయితే ఇటు ప్రజలు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎక్స్కలేటర్లు పనిచేయక, లేకపోతే మెట్ల మీద ఎక్కలేక చాలా రిస్క్ చేసైనా సరే రోడ్డు క్రాస్ చేయడానికైనా ఇష్టపడుతున్నారు. కానీ ఇన్ని మెట్లు పైకి ఎక్కడానికి ఏ మాత్రం కూడా ఇష్టం చూపించట్లేదు. అయితే ప్రజలు దీని మీద అసహనం వ్యక్తం చేస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇక్కడ హాస్పిటల్ పరిధిలో ఉన్నావు కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా అయితే లిఫ్ట్ పని చేయట్లేదు, లేకపోతే ఎక్స్కలేటర్లు పని చేయట్లేదు, ఎవరు కూడా యూజ్ చేయని పరిస్థితి ఉంది. లేదంటే ఇది టైంకి అంటే ఒక్కొక్క చోట్ల ఏంటంటే ఇవి ఓపెన్ చేసే టైం కూడా 9 o'clock అవుతుంది, క్లోజ్ చేసే టైం 8 o'clock అవుతుంది. అలాంటి టైంలో కూడా యూజ్ చేసుకోలేని పరిస్థితి ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మీద కూడా ఒకసారి దృష్టి పెట్టాలి. ఏమేమి పాడే అవి వెంటనే కూడా బాగు చేయాలి అని చెప్పి ప్రజలు కూడా వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ శంకర్ రావుతో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.